దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, సీఎం కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాతో సహా మరో 20 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని, ఛార్జ్షీట్లో అనేక లోపాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. 2 ఏళ్లకు పైగా సాగిన ఈ కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టే కవితకు పెద్ద ఎత్తున ఊరట లభించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నింటికీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లు ప్రకటించింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, సీఎం కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాతో సహా మరో 20 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని, ఛార్జ్షీట్లో అనేక లోపాలున్నాయని కోర్టు అయితే స్పష్టం చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్, అంటే కవిత కావచ్చు, అటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు కావచ్చు, అందరికి పైన కూడా ఈ లిక్కర్ స్కామ్ పేరుతోటి దాదాపు 2 ఏళ్లుగా ఈ కేసు నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మొత్తం కేసును కొట్టేస్తూ తీర్పు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? విజయ్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట అయితే లభించింది. ఏదైతే గతంలో కవితను 2024 మార్చి 15న హైదరాబాద్ లో తన నివాసంలో అయితే ఈడీ అరెస్ట్ చేసింది. లిక్కర్ పాలసీలో సౌత్ గ్రూప్ పేరుతో దాదాపు 100 కోట్ల ముడుపులు చెల్లించారనేది దీంట్లో ప్రధాన ఆరోపణ. దాదాపు 5 నెలల జైలు శిక్ష తర్వాత 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఇదే కేసుకు సంబంధించి ఈ రోజు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నిటికీ కోర్టు తోసిపుచ్చింది. ఈ కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లయితే ప్రకటించింది. అదేవిధంగా కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మరో 23 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఏదైతే విడుదలైన 23 మందిలో కవిత, కేజ్రీవాల్, సిసోడియాతో పాటు విజయ్ నాయర్, అభిషేక్ బోయిన్పల్లి, అరుణ్ పిల్లే, బుచ్చిబాబు, గోరిట్ల, శరత్ రెడ్డి, హనుమన్ దీప్ సింగ్ అలానే తదితరులు అయితే దీంట్లో ఉన్నారు. ఏదైతే నిందితులుగా విడుదలైన వారిలో ప్రధానంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితతో పాటు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరియు డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ప్రధానంగా అయితే ఉన్నారు. అటు ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా భారీ ఊరట అయితే లభించింది. ఎక్సైజ్ పాలసీలో ఎటువంటి కుట్ర లేదని, నేరపూరిత ఉద్దేశం లేదని కోర్టు అయితే స్పష్టం చేసింది. అవినీతి జరగలేదంటూ కేజ్రీవాల్ తో పాటు ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను ఢిల్లీ కోర్టు నిర్దోషులుగా అయితే ప్రకటించింది. దేశ రాజధానిలో మద్యం అమ్మకాలు కొత్త విధానాన్ని రూపొందించడంలో అవినీతి జరిగిందనే ఆరోపణల్లో ఆప్కు పెద్ద ఉపశమనం లభించింది. ఏదైతే సత్యం చివరికి గెలుస్తుంది అని చెప్తూనే ఉన్నాం, సత్యం మా వైపు ఉంది. సిట్టింగ్ ముఖ్యమంత్రిని ఇంటి నుంచి బయటికి లాగి జైలుకు పడేశారని, మాపై బురద జల్లారు అని కేజ్రీవాల్ సెంట్రల్
న్యూఢిల్లీ కోర్టులో వెలువలో విలేకరుతో మాట్లాడుతూ భావోద్వేగానికి అయితే లోనయ్యారు. ఏదైతే ఇప్పుడు చూసుకున్నట్లయితే కవితకైతే భారీ ఊరట లభించింది అనుకోవచ్చు. అలానే అరవింద్ కేజ్రీవాల్ కూడా భారీ ఊరట అయితే లభించింది. అనేక రాజకీయ పార్టీలు కూడా వీరిపైన అయితే ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నింటినీ కోర్టు అయితే ఇప్పుడు తుది తీర్పు అయితే ప్రకటించింది. వారికి అయితే ఊరట లభించింది అనుకోవచ్చు విజయ్. రైట్, థ్యాంక్ యూ లెనిన్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు భారీ ఊరట లభించింది. కవితపై సిబిఐ నమోదు చేసిన అన్ని అభియోగాలను కొట్టేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పిచ్చింది. కవితపై సిబిఐ మోపిన ఆరోపణలన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది. కేసులో ఆమెకు పూర్తి స్థాయిలో క్లీన్ చిట్ ఇస్తున్నట్లుగా ప్రకటించింది. కవితతో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న ఆమె ఆడిటర్ బుచ్చిబాబు, సీఎం కేజ్రీవాల్, మంత్రి మనీష్ సిసోడియాతో సహా మరో 20 మంది తప్పు చేశారని చెప్పడానికి ఎటువంటి పక్కా సాక్ష్యాధారాలు లేవని ఛార్జ్షీట్లో అనేక లోపాలున్నాయని కోర్టు స్పష్టం చేసింది. సిబిఐ ప్రత్యేక కోర్టు జడ్జి జితేందర్ సింగ్ ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. తగిన ఆధారాలు చూపడంలో దర్యాప్తు సంస్థ సిబిఐ విఫలమైందని కోర్టు అభిప్రాయపడింది. 2 ఏళ్లకు పైగా సాగిన ఈ కేసులో ఇప్పటికే కవిత జైలుకు వెళ్లి బెయిల్పై విడుదలయ్యారు. తాజాగా కోర్టు ఆమెపై ఉన్న కేసును కొట్టేయడం తో కవితకు పెద్ద ఎత్తున ఊరట లభించింది. రైట్, ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒకవైపు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, అదేవిధంగా మంత్రి సిసోడియాతో పాటు ఇటు కవితకు కూడా భారీ ఊరట లభించిందని చెప్పుకోవాలి. దాదాపు 2 ఏళ్ల పాటు సాగినటువంటి ఈ కేసులో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు చిట్ట చివరికి సిబిఐ ఎటువంటి సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతో సిబిఐ పైన కొంత సీరియస్ అయ్యి కేసులో ఉన్నటువంటి వారందరినీ కూడా డిశ్చార్జ్ చేస్తూ ఈ కేసును కొట్టేయడం జరిగింది. ఈపీ వినిపించట్లా.